Hello everyone, welcome back to my channel Chotu's Happy Hub. This is one of the most emotional video for Chotu, not me. ఎందుకు అంటే నాకు తెలుసు ఇంకా 2-3 డేస్లో ఇంటికి వెళ్తాను అని. బట్ పాపం చిన్న పిల్లాడు కదా, చోటుకి తెలీదు. మా మమ్మీ డాడీ విజయవాడ వచ్చి వెళ్ళిపోతుంటే వాడు కూడా వాళ్ళతో వెళ్ళిపోతున్నాడేమో, మేమందరం కలిసి ఇంటికి వెళ్తున్నామేమో అనుకుంటున్నట్లున్నాడు పాపం. బట్ మా మమ్మీ డాడీ మాత్రమే వెళ్తున్నారు. మేము కూడా వెళ్ళాల్సి ఉండే, బట్ లాస్ట్ మినిట్లో ఎందుకో క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే మా హస్బెండ్ ఒక్కడే ఉంటాడు కదా, ఇంకా ఎందుకు అని చెప్పి మేము కొంచెం తర్వాత వచ్చాము. ఇంకా మమ్మీ వాళ్ళు వెళ్దామని చెప్పి రైల్వే స్టేషన్కి వచ్చారు, అందరం కలిసే వచ్చాము. స్టేషన్కి 1/2 అవర్ బిఫోరే రీచ్ అయ్యాము. ఎప్పుడైనా సరే మనం బిఫోర్గానే ఉండాలి. ఫాస్ట్గా వెళ్ళి రన్నింగ్ చేసుకుంటూ ఇలా ఎక్కడం బాగుండదు. మనమైతే ఎక్కొచ్చు, బట్ మన పేరెంట్స్ అలా మనలా రన్నింగ్ చేసుకుంటూ ఎక్కలేరు కదా. నేనైతే ఇలాంటి సిచ్యువేషన్స్ చాలాసార్లు చూశాను. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే ఫాస్ట్గా వచ్చి ఎక్కడం అంటే చాలా కష్టం అవుతుంది. చాలా నిద్రలో ఉన్నాం అన్నట్లుంది కదా నా ఫేస్, బట్ పడుకోలేదు, టైర్డ్ అయ్యాను అంతే. చోటు అయితే నిద్ర వస్తుంది, బట్ మనం అందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నాడు. వాడికైతే ఎప్పుడు డాడీ ఎత్తుకొని తిరిగి మళ్ళీ డాడీ ఎత్తుకునే వరకు కొంచెం నేను కూడా వెళ్తున్నానన్న ఫీలింగ్ వచ్చింది. బట్ లాస్ట్కి ట్రైన్ మాత్రం వచ్చేసింది. ఇంకా ఎక్కేసినాం. అప్పటికి కూడా వాడు కూడా వెళ్తున్నాడని అనుకుంటున్నాడేమో పాపం. ఇంకా కొంతసేపు అయిన తర్వాత మమ్మీ వాళ్ళని కూర్చోబెట్టి మేము కిందికి దిగేసాం. ఫస్ట్ నేను దిగాను, ఎందుకంటే చోటుని ఆట పెట్టిద్దామని చెప్పి నేను కిందికి దిగేసి చూడండి వీడియో తీస్తున్నాను, బాయ్ చెప్తున్నాను. వాడు చూస్తున్నాడు, అరే మా మమ్మీ ఏంటి నాతో రావట్లేదు అని. ఇంకా లాస్ట్కి కాసేపు అయ్యాక ఇంకా మూవ్ అవుతుంది కదా ట్రైన్, నేను ఇంకా తెచ్చేసుకున్నాను. వాడికి మాత్రం నిజంగా ఎమోషనలే, ఎందుకంటే ఎప్పుడు డాడ్ మమ్మీ ఎక్కువ ఎత్తుకున్నారు ఉన్న 3-4 డేస్ అయితే. నేను బయట నిల్చొని వాడిని చూస్తుంటే వాడు అదేదో ఆట అనుకుంటున్నాడు. ఇంకా అందరం వస్తాంలే, నేను కూడా లోపలికి వచ్చేస్తాను అని అనుకున్నాడు. కానీ ఇంకా ట్రైన్ మూవ్ అయ్యే టైం అయింది. సో ఇంకా వాళ్ళ డాడ్ కూడా లోపల ఉన్నాడు కదా. మా మమ్మీ వాళ్ళు నాతో కొంచెం మనకు వెళ్ళిపోయే ముందు జాగ్రత్తలు చెప్తారు కదా, అలా చెప్తున్నారు. ఇంకా 2 మినిట్స్లో ట్రైన్ స్టార్ట్ అవబోతుంది. ఇంకా బయటికి వచ్చేసాము. కిందికి దిగాక ఏమైందో ఏమో, అందరు కనిపించే వరకు అసలు మా మమ్మీ డాడీ లోపల ఉన్న మ్యాటర్ వాడు మర్చిపోయినట్లున్నాడు. ఇంకా తాత చోటు అంటే కూడా చూడట్లేదు. ఇంకా ట్రైన్ మూవ్ అయిపోయింది. ట్రైన్తో పాటు మేము కూడా కొంచెం మెల్లిగా ముందుకు నడుస్తూ ఉంటే అక్కడ కనిపిస్తుందా మా డాడ్ హ్యాండ్, బాయ్ చెప్తున్నాడు. ఇంతే వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.